లోకమంతట సంచారము చేయుచు యెహోవా కనులు నీతిమంతుల ప్రార్థనల మీద ఉన్నాయి. నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతూ అనగా మారు మనసు పొంది శుద్ధీకరించబడి దేవుని చిత్తములోకి వచ్చేసిన బిడ్డగా నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు దాటిపోడు. ఖచ్చితంగా దేవుని కనుదృష్టి నీ ప్రార్థనలపై ఉంది. చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నిశ్చయంగా జవాబు దయచేస్తాడు. యాకోబు పత్రిక 5:16 వాక్యం చదివి పెట్టండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయుండును. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటుంది వాక్యం? నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకం గలదై గొప్ప బలము గలదై ఉంటుందంట. వంతుకు ప్రార్థన చేస్తే కూడా అది నీతిమంతుని ప్రార్థన కాదు. హలో, మనసు ఇక్కడ పెట్టి మనిషి ఎక్కడుండి మనసు ఎటో పోయి ఆలోచనలు పలు రకాలుగా పోయి ఏదో అలవాటైపోయిన పెదవులు ప్రార్థన చేస్తే కూడా నీతిమంతుని ప్రార్థన కాదు. నీతిమంతుని ప్రార్థన పశ్చాత్తాపంతో కూడా ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం, తగ్గింపుతో ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? గుండె లోతులోంచి వస్తున్న ప్రార్థన, పెదాల ప్రార్థన కాదు, కృత్రిమంగా ఉండే ప్రార్థన కాదు, ఆర్టిఫిషియల్ ప్రేయర్ కాదు, అలవాటైపోయిన కంటతో పట్టిన ఒక మంత్రం లాంటి ప్రేయర్ కాదు. అది ఏదో మంత్రాక్షరాలు బీజాక్షరాలు నోరు తెరమ్మని ఏళ్ళతో నాలుగు మీద రాసేస్తే ఓహో అని గుర్తుపెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఆ 7 సార్లు బలిగితే ఎలాగా, 101 సార్లు బలిగితే ఎలాగా, అలాగే ఉండదు. ఇక్కడ మంత్రాలు ఏమి లేవు. కానీ ఆ ప్రార్థన మనఃపూర్వకంగా చేయాలి. ఉదాహరణ, ఎవరి కొరకైనా నువ్వు ప్రార్థన చేస్తే, ఎవరి స్వస్థత కొరకైనా ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయటం మన బాధ్యత కాబట్టి చేయాలా? నిజంగా వారు స్వస్థత పొందాలని చేయాలా? యథార్థంగా చెప్పండి. నీకు కీడు చేసిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నీకు తిప్పలు కలిగించిన వాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యాధి మంచాన పడ్డారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమని సంఘకాపరి చెప్పాడు. అప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తావు? హల్లెలూయా, ఇది నేను ఎదురు చూసిన దినము ప్రభా. నాకెంత బాధ కలిగిందో పాస్టర్ గారికి తెలియదు కాబట్టి ఆయన చెప్తాడు అట్టాగే. నా గాయం నాకు తెలుసు, నన్ను దుర్మార్గంగా దూషించారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, బాగా జరిగింది. హల్లెలూయా, అలాగే అవ్వాలి. ఈ మనసు లోపల పెట్టుకొని మనకేం తెలుసు ఈ గొడవ అంతా, పలాని సహోదరుడు పలాని సహోదరి శ్వాస కొరకు ప్రార్థన చేస్తాడా, కానీ ఈడే అలాగైంది అలాగైంది అనుకునేవాడు ఈడి పేరే పలికింది ప్రార్థనలు. ఇప్పుడు ఏమని చేయాలి? ప్రభుని దోషురాలు కరికరించము, స్వస్థపరచము ఇప్పుడే. హల్లెలూయా. ఇది చేసే ప్రార్థన చూస్తే దేవుని సింహాసనం కదిలించబడితే దేవుడు వచ్చేస్తాడు, స్వస్థపరచడు అనుకుంటాం. ఎందుకంటే అడంత బేభత్సంగా కురిపించేశాడు ప్రార్థనలో. కానీ అది మనఃపూర్వకమైన ప్రార్థన కాదు. లోపల శిక్షించబడితేనే బాగుండు, బాగా బుద్ధి చెప్పాడు, ఆడికి అలాగే అవ్వాలి. ఇలాంటి మనసు ఉంది లోపల. కానీ చేసే ప్రార్థన మట్టికి అదేంటి, కడుపులో ఉన్నదంతా చేస్తామా ఏంటి, మరి కొంచెం మెయింటైన్ చేయాలి కదా. పనికి వస్తుంది ఆ ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన అంటే పశ్చాత్తాపంతో పాపక్షమాపణ కోరిన ప్రార్థన అయి ఉంటుందని చెప్పుకున్నాం. తగ్గింపు కలిగి ఒక తీర్మానంతో ఉంటుంది ప్రార్థన అని చెప్పుకున్నాం. అలాగే అది మనఃపూర్వకంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. ఏదో మొక్కుబడికి పైన చేస్తే అది నీతిమంతుడి ప్రార్థన కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. నీతిమంతుల ప్రార్థన బహు బలము కలిగింది అనండి. హల్లెలూయా. మనం ఎప్పుడు డీల్ చేసే క్వశ్చన్, ఎన్నోసార్లు మాట్లాడుకున్న ప్రశ్నే. ఈ వారంలో కూడా మన దోహాలో కారులో వెళ్తుందో ఒక ఆయన అడిగాడు, అన్నా ఏంటన్నా ఈ స్మైల్కి ఎంత ఆశీర్వాదం బాబోయ్. నన్ను కారులో తీసుకెళ్తా ఆ ప్రాంతం యొక్క సంపన్నుల ఇల్లులు గుండా వెళ్ళాల్సి వచ్చిందన్నమాట రోడ్డు మీద. అని ఇవన్నీ వేలయ్యానన్న ఈ ప్రాంతపు సంపన్నులు, ఈ యొక్క ఏమంటారు వాళ్ళని, ఆ దేశంలోనే అమీర్లందరినీ ఏదో మంచి పదం వాడతారు, మంచి పదం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇల్లు అన్న ఇవన్నీ బాగా ఆ ఇల్లు పెద్ద
ఒక 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 గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక 100 ఇళ్ళకి సరిపడా ఉంటుంది ఒక్కొక్క ఇల్లు. పెద్ద ఆ కోటగోడ లాంటి ఇల్లు. అసలు ఆ వ్యవహారమే వేరుంటుంది. అసలు రాజుగారికి అయితే సపరేట్గా వేరే ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఒక ఒక స్పెషల్ బోయింగ్ ఒకటి ఉంటుంది ఆయన కోసం. అందులో మంచాల దగ్గర నుంచి సోఫాల దగ్గర నుంచి రక్తమే చేయి. ఇక మీకు తెలిసిన సమాచారం యూట్యూబ్లో చూసి ఉంటారు. ట్యాపులు, వాష్ బేసిన్లు, కమోడ్తో సహా మొత్తం బంగారమే. ఇవన్నీ ప్రస్తావనకు వచ్చి అన్న ఏంటన్నా వీళ్ళకి ఎంత ఆశీర్వాదం అసలు. నీతిమంతుడి మనోపూర్వకంగా చేసిన ప్రార్థన. హల్లెలూయా. అయ్యా నెక్స్ట్ జ్ఞాపకం చేసుకో అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడిని యెహోవా అబ్రహాం దగ్గరికి ఏమన్నాడు? ఇష్మాయేలు విషయంలో నువ్వు చేసిన మనవి ఆలకించితనే అతను నిశ్చయముగా దీవిస్తాను. అడవిలో ఎడారిలో వదిలేసేవాడిని, ఆడు ఎలాగుంటాడు, బతుకుతాడా, బట్టకడతాడా, ఆడు ఏమవుతాడు రేపు పొద్దున్న, వాడికి ఎవరిని పిల్లనెత్తారా, వాడికి ఆలనా పాలన లేదు కదా, వాడికి ఎవరు వెనకాల సపోర్ట్ లేరు కదా, దిక్కుమానుడు కదా, నీ సూత్తరా అసలు ఎవరన్నా అని చెప్పేసి 100 రకాల ప్రశ్నలు మధ్యలో మెదులుతుండగా దేవుడు ఆశీర్వదిస్తే ఎంత దీవించబడ్డాడు. అతని చక్కగా వివాహం జరగటం, అతని కడుపున్న 12 మంది మగపిల్లలు పుడితే 12 మంది రాజులు అయిపోయారంట. ఒక్కడి బెకారిగాడు ఎవరగాడు లేడు. ఒక కుటుంబంలో ఒకడు ఉన్నత ఉద్యోగం వస్తే, ఒక కుటుంబంలో ఒకడు వ్యాపారంలో క్లిక్ అయితే ఆ కుటుంబం బీభత్సమైన కుటుంబం. అంబానీ సోదరులు 2 క్లిక్ అవ్వలేదండి, ఒకడే క్లిక్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. 12 మంది ఒక కడుపును పుడితే 12 మంది క్లిక్ అయిపోవడం, 12 మంది రాజులు అయిపోవడం. నేను ఒక రోజున తెలిసి తెలియకుండా వీళ్ళు 12 మంది అనే వాక్యంలో ఉంది, ఇక్కడ చూస్తేనేమో యుఏ అంటే 7 దేశాలే అంటున్నారు. మరి ఏంటంటే 7 దేశాలు ఒక ఎమిరేట్స్గా పోగుపడ్డారు, కానీ మిగతా దేశాలు కూడా గల్ఫ్ దేశాలే కదా. అయ్యి లెక్క పెడితే 12 వచ్చినాయి. ఓహో అనుకున్నప్పుడు శాంతించింది ప్రాణం. నేను లెక్క తప్పేసింది ఏంట్రా బాబు అనుకున్నాను నేను. వాళ్ళందరూ కూడా ఎంతగానో అసలు అడ్డు అదుపులేని సంపాదన అన్నమాట. వాళ్ళ దేశస్తులు అయినందుకే వాళ్ళకి డబ్బు, ఇంకా ₹1 పని చేయరు. ఏ కారణంతో ఎవడెక్కడ తవ్వినా ఆయిల్ వచ్చేస్తుందంట కదా. దేవునికి స్తోత్రం. పైగా ఆ దేశంలో పేదోడు కూడా భాగ్యవంతుడే. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ దేశంలో సొంతంగా ఆయిల్ బావులు లేని, సంపద లేని వాళ్ళందరూ కూడా వాడు ఆ దేశస్తుడికే ప్రతి నెల ఉన్నవాడికి అంటే ఎక్కువ వాడికి వచ్చేది ఉత్తిరే. ఆడ దేశస్తుడు అయినందుకే ఎక్లాస్ అనే బెంచ్ గారు అనుకుని తిరిగేస్తుంటాడు. అడిగి ₹10 భూమి లేదు, సంపాదన లేదు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తోనే. వైద్యం ఉచితం, చదువు ఉచితం, అన్నీ ఉచితమే. ఒక గల్ఫ్ కంట్రీస్లో ఆహార వ్యర్థాలు కొన్ని ఖండాలను పోషిస్తాయట. ఒక్క గల్ఫ్లో మాత్రమే పడేసే ఆహారం అన్ని ఆర్డర్ చేయటం, కొంచెం కెలకటం అవతల వండించడం, కొంచెం కెలకటం అవతల పడేయటం. ఎవడాడు అక్కడ, ఎవడ వెనకాల లేడా, మారు మనిషి పొందినాడు ఎవడనో, ఏం చేస్తాను మీరు కూర్చొని అక్కడ. వాళ్ళు పరిచయ పేరు మీద వెనకాల కూర్చున్నారు. ఎవరు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్లాగా వదిలేశారు. ఎవరాడు గుండెలు కత్తుకొని ప్రేమగా పెంచుకుంటాం, ఫెయిత్ లేదు అనాథలందరినీ. సోయి లేకుండా ఉన్నారు ఒక్కొక్కడు. 1 నిమిషం 2 నిమిషాలు అరగంట సోది తెములుతలేదా, బుర్ర పని చేయట్లేదా? కూటమి 2 హాల్లోకి చెప్తా తల్లిదండ్రుల సంగతి. పార్కుకి తీసుకెళ్ళావా, భారతం తీసుకొచ్చావా? వీళ్ళందరికీ మారు మనసు రావాలని ఒక స్తోత్రం చెప్పండి. చెప్పారా? జీవము గల దేవుని సన్నిధిలో జనులు ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకోవాలి, లేకపోతే నేను చెప్పాలి. తమాషా చేయబాకండి ఎవడు కూడా. ఎత్తుకుని వెళ్ళిన పిల్లల్ని తీసుకెళ్ళి శుభ్రంగా పార్కులు తీసుకెళ్ళి మీరు కూడా కలిసిపోండి వాళ్ళతో పాటు. ఎవడు కదా అన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నీతిమంతుడు ప్రార్థన ఎట్లుంటుందంట? అందుకనే బలంగా ఉంటుంది. అది మనోపూర్వకంగా చేస్తారు కాబట్టి. ఉచితగా శుద్ధి పై మాటలు, పెదాల మాటలు అలాగుండో. ఇష్మాయేలు నిజంగా దీవించబడాలని ఆ దైవజనుడు, ఆ మనిషి ఎంత కన్నీరు గార్చాడో, ఎన్ని తరాలకి ఈ రోజుకి ఆశీర్వాదమే. కనుక దేవుని వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, ఒకరి కోసం ప్రార్థన చేసాం, ఒక ప్రాంతం కోసం ప్రార్థన చేసాం, ఒక కుటుంబం కోసం ప్రార్థన చేసామంటే ఆ ఇంటి మీద ఆశీర్వాదం నిలబడిపోవాలి. అలాంటి మనఃపూర్వకమైనటువంటి బహు బలము కలిగిన ప్రార్థనలు చేయడానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా తన రక్తం ద్వారా మార్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, నేను కూడా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నీతిమంతున్నే అని చెప్పుకుంటే ఉపయోగం ఉంది. నీ ప్రార్థన వలన ఒక శాశ్వత కృప పొందిన దీవించబడ్డ కుటుంబాన్ని చూపించు. శాపంలో ఉన్న కుటుంబం, పాపంలో ఉన్న కుటుంబం, మరణం ఏలుబడి చేస్తున్న కుటుంబం, మేము అడుగు పెట్టాం, ప్రార్థన చేశాం, దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు, నేటికి ఆ కుటుంబం మీద ఆశీర్వాదం ఉంది అని చెప్పగలిగే సాక్ష్యమేది నీ ప్రార్థనా జీవితానికి? నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకంగా ఉంటుంది కనుక బహు బలముగా ఉంటుంది. సొదొమ గొమొర్రాలో నాశనం అయిపోతున్నటువంటి లోతు కుటుంబాన్ని ఎలాగైనా కాపాడబడాలని అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి 19వ అధ్యాయం చివరి వచనంలో ఏమి రాశాడు? దేవుడు అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని ఆ ఉగ్రత నుండి తప్పించాడని వాక్యంలో రాస్తా ఉన్నాడు. ఎక్కడ ప్రార్థనలో బలమైన కార్యాలు చేసిన వారందరూ నీతిమంతులుగా ఉంటారు. మరి అబ్రహాం ఎటయ్యాడు నీతిమంతుడు? అబ్రహమా, నీకు నాకు మధ్యలో నిబంధన పెట్టు, అప్పుడు నువ్వు అత్యధికముగా అభివృద్ధి పొందుతావు దేవుడు వాగ్దానం చేస్తే, నమ్మకాన్ని బట్టి మాత్రమే కాకుండా నిబంధనను బట్టి మరి నీతిమంతుడిగా అబ్రహాం మారిన కారణంగా అతడి ప్రార్థన ఇంతటి బలమైన కార్యాలు ఇష్మాయేలు జీవితంలో కానీ, లోతు కుటుంబం జీవితంలో కానీ అబ్రహాము ప్రార్థనల ముద్ర కనబట్టాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం ఆ ఇద్దరిని కాపాడ నలుగురిని బయటికి తేవడం కోసం పరలోకంలో దేవదూతలు దేవుడు స్వయంగా దిగిరావటం ఏంటి? వాళ్ళు చెప్పినా వినకపోతే చేయబట్టుకుని లాక్కు రావడం ఏంటి? వాళ్ళని అవతల క్షముడుగా దాటించి అప్పుడు ఉగ్రత పంపడం ఏంటి? ఒకని ప్రార్థన ఎంత బలముగా ఉందో చూసావా? మోషే ప్రార్థన ఎంత బలము కలిగింది? నువ్వు తప్పుకో, నేను వాళ్ళని చంపేస్తానన్నాడు దేవుడు. సుమారు 30 లక్షల మందికి అడ్డు నిలబడగలిగినంత ప్రార్థన మోషే ప్రార్థనలో ఉందని గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటాడు పలుమారు, నువ్వు జరగాలని చంపుతానంటే ఇతడు అడ్డం నిలిచినంత వరకు ఉగ్రత వచ్చే అవకాశం లేదు. అంత బలమైన ప్రార్థన మోషే ప్రార్థన. 30-40 లక్షల మందికి ఒక కవచంలాగా, కోటలాగా అడ్డుపడిపోవటం అంటే ఎంత బలమైన ప్రార్థన అండి అది. భయంకరంగా తెగబడిపోతున్న తెగులు అనేక మంది అప్పటికే చంపితే, ఇంకొంతమంది చచ్చిపోయే ప్రమాదం ఉంటే అహరోనుల మధ్యలో నిలబడితే ఆగిపోయిందండి. మృతులకు సజీవులకు మధ్యలో నిలబడితే ఇంక లేదు, తెగులు రావటానికి లేదు యువతలకి. నీ ప్రార్థనలో బలం ఎందుకు కనపట్టలేదు? 2 పాయింట్లు. 1, నువ్వు ఇంకా నీతిమంతుడు అవ్వలేదా, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టలేదా? 2, చేసినా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకుండా మొక్కుబడికి ఏదో చేస్తున్నావా? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అక్కడితో ఆగాడా? నమ్మిన వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? నిబంధనలోకి వచ్చాడు. దేవునితో నిబంధన చేసుకున్నాడు. దాని ద్వారా అతని ప్రార్థనలో బలం ఎక్కువ ఉండిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము పలికిన ప్రార్థన కంటే మనం ఏ స్థితిలో ఉండి చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సుదీర్ఘంగా ప్రార్థన చేస్తున్న వారులారా, ప్రార్థన జీవితం కలిగిన వారులారా, శంకరి వలె పశ్చాత్తాపంతో నీతిమంతులు అవ్వండి. అబ్రహాం వలె నిబంధనలోకి రండి. చేసే ప్రార్థన మనఃపూర్వకంగా చేయండి. మన ప్రార్థనల ద్వారా కూడా బలమైన కార్యాలు మన కుటుంబాల్లో, మన సమాజంలో జరగాలి. ఎప్పటికీ దేవుడు దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక.